హాయ్ ఫ్రెండ్స్, ముచ్చింతల్లో ఉన్న సమతామూర్తి టెంపుల్ ఉంది కదా, అక్కడికి నేను కూకట్పల్లి నుంచి ఎలా చేరుకున్నానో చెప్తాను. ముందుగా కూకట్పల్లి నుంచి నేను సిబిఎస్ బస్ ఎక్కి అఫ్జల్గంజ్ చేరుకున్నాను. అఫ్జల్గంజ్ నుంచి మనకి శంషాబాద్ బస్సులు ఉంటాయి. శంషాబాద్ బస్సు క్యాచ్ చేసుకొని శంషాబాద్లో దిగిన తర్వాత అక్కడ దర్గా వెళ్ళే బస్సెస్ ఉంటాయి. దర్గా బస్ ఎక్కిన తర్వాత మదనపల్లిలో దిగాలి. మదనపల్లి దిగిన తర్వాత అక్కడ మనకి ముచ్చింతలకి ఆటోస్ అనేవి ఉంటాయి 10 రూపీస్ తీసుకుంటారు ఆటోకి. టెంపుల్కి ఎంట్రీ ఫీజు వచ్చేసి పెద్దవాళ్ళకి 200 ఉంటుంది, చిన్నపిల్లలకి వచ్చేసి 125 రూపీస్ ఉంటుంది. ఇక్కడ మనకి లోపలికి కెమెరాస్, మొబైల్స్ అలా ఉండవు, బయటనే తీసేసుకుంటారు. ఇక్కడ ట్రెడిషనల్ డ్రెస్లో రమ్మంటారు, బట్ ట్రెడిషనల్ లేకపోయినా కానీ చాలామంది టీషర్ట్లలో వచ్చినా కానీ అలో చేశారు. బట్ ట్రెడిషనల్లో తీసుకెళ్తే బెటర్ అనమాట. ఇక్కడ మనకి బయట ఒక పెద్ద జెండా అనేది ఉంది, ఫ్లాగ్ ఉంది. లోపల వెళ్ళిన తర్వాత మనకి 108 టెంపుల్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. అంటే దేశంలో విష్ణుమూర్తికి సంబంధించిన టెంపుల్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు తిరుపతి, అయోధ్య, ద్వారక, మనకు అనంత పద్మనాభ స్వామి టెంపుల్, ఇవన్నీ మనం ప్రతి చోటుకి వెళ్ళి తిరగలేం కదా. అందుకని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్న దేవుడి ప్రతిరూపాలు ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి ఇక్కడే పెట్టారనమాట. అంటే మొత్తం 108 టెంపుల్స్ అనేటివి ఉంటాయి. అంటే ఇప్పుడు తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వస్తే సరిపోతుంది అనమాట. అంటే తిరుపతికి సంబంధించిన ప్రతిమ అనేది ఉంటుంది యాజ్ ఇట్ ఈస్గా ఇలాగా. సో అలా మనకి దేశంలో ఎక్కడైతే విష్ణుమూర్తి అవతారాలకు సంబంధించిన దేవాలయాల యొక్క ప్రతిమలు ఉన్నాయో అవన్నీ ఇక్కడే ప్రతిష్ఠించడం జరిగింది. మన బ్యాగే కానీ, మొబైల్సే కానీ, చెప్పులే కానీ బయటనే తీసేసుకుంటారు. వాటికి ఎలాంటి ఛార్జెస్ అనేవి ఉండవు. మనకి ఇక్కడ బొట్టు కూడా పెట్టేస్తారనమాట. మనం ఎంట్రీ దగ్గరనే బొట్టు అనేది పెడతారు, దానికి కూడా ఫ్రీగా, ఛార్జెస్ ఏం తీసుకోరు. మనము మొబైల్స్ ఎన్ని ఉంటాయని వాళ్ళకు చిన్న ఫామ్ ఇస్తారనమాట. ఆ ఫామ్లో మొబైల్స్ ఎన్ని ఉంటాయో అన్ని టిక్ కొట్టాలి. తర్వాత బ్యాగ్ ఉంటే బ్యాగ్ అనేది టిక్ కొట్టాలి చిన్న ఫామ్లో. తర్వాత మనం ఎక్కడైతే ఎంట్రీ ఇస్తామో మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత టోకన్స్ ఇస్తారనమాట. ఆ టోకన్స్ చూపించిన తర్వాత మనము మన బ్యాగ్సే కానీ, మొబైల్సే కానీ మళ్ళీ కలెక్ట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ సమతామూర్తి టెంపుల్ ఉంది కదా పెద్దది, అది వెళ్ళిన తర్వాత మనకి గోల్డెన్ది కూడా ఉంటుంది అనమాట మధ్యలోనే. అది కూడా మనం దర్శించుకోవచ్చు. మనకి ఎంట్రన్స్లో ఇక్కడ హనుమంతుల వారి విగ్రహము, తర్వాత గరుడమూర్తి విగ్రహాలు 2 ఉంటాయి. మధ్య మధ్యలో మనకి ప్రసాదం కౌంటర్స్ కూడా ఉంటాయి అన్నమాట. మనము ఒక సర్కిల్ టెంపుల్స్ విజిట్ చేసిన తర్వాత మధ్య మధ్యలో ప్రసాదం కౌంటర్స్ ఉంటాయి. అక్కడ మనం ప్రసాదాలు తినేసి వాటర్ తాగేసి మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు అనమాట టెంపుల్స్ దర్శనం కోసము. సో ఈ విధంగా చాలా నీట్గా ఉందన్నమాట. లోపల ఫెసిలిటీస్ అనేవి చాలా బాగున్నాయి, మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు.